నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖకు రానున్నాయన్న చంద్రబాబు త్వరలోనే ఐటీ హబ్ గా మారుతుందని సీఎం విశ్వాసం రాజమహేంద్రవరం తిరుపతి మధ్య విమాన సర్వీసు ప్రారంభం త్వరలోనే వారణాసి షిరిడీకి నడుపుతామన్న రామ్మోహన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై రేవంత్ సమీక్ష ఆశావహుల జాబితా సిద్ధం చేయాలని 3 మంత్రులకు ఆదేశం తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని స్పష్టీకరణ ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ సేవకు సంఘ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వెల్లడి మరోసారి ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ మొగ్గు వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లకుండా ద్రవ్య పరపతి సమీక్ష స్వల్పకాలిక వ్యయ బిల్లుపై ట్రంప్ సర్కార్కు ఎదురుదెబ్బ ఆమోదం తెలపని సెనేట్ 7 ఏళ్ల తర్వాత అమెరికాలో షట్డౌన్ దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ల ద్వారా 16 నెలల్లో పేదలకు 48,019 కోట్లను అందించామన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖకు రానున్నాయన్న సీఎం త్వరలోనే ఐటీ హబ్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. ఢిల్లీ పర్యటన అనంతరం అక్కడి నుంచి సీఎం నేరుగా విశాఖపట్నం వచ్చారు. విశాఖ నుంచి దత్తి గ్రామంలో జరిగిన పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు పింఛన్లు పంపిణీ చేసిన ఆయన వారితో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మాట్లాడిన సీఎం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ 16 నెలల్లో 48,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చినట్లు తెలిపారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం అన్నారు. సూపర్ 6ను సూపర్ హిట్ చేశామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. భారతదేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు. ఈ రోజు మీరు చూస్తే 4,000 వితంతువులకి వృద్ధులకి, 6,000 రూపాయలు దివ్యాంగులకి, ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇచ్చాం. అదే సమయంలో బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను. ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. 100 మంది ఉంటే 13 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 59 మంది మా ఆడబిడ్డలకే పింఛన్లు ఇస్తున్నా. ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు. సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రలో 2,000 కోట్లు ఖర్చు పెట్టి 100% అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఐటీ హబ్గా మారబోతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని చెప్పిన ఆయన విశాఖకు ప్రపంచ స్థాయి సంస్థలు రానున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాం, 11,440 కోట్లు ఇప్పించాం. ఇంకో పక్కన విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన ఆర్సీఆర్ మితలైతే 1,47,00,000తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం
ఒక ఐటీ క్యాపిటల్గా తయారవుతుంది. టీసీఎస్ వస్తూ ఉంది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ వస్తుంది, ఎక్సెంచర్స్ వస్తాయి. ప్రపంచ స్థాయి కంపెనీలకన్నింటికీ కేంద్రంగా ఉంటుంది. విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పుడే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది. చివరి వరకు పేదవాళ్ల కోసమే పనిచేస్తానని సీఎం ఉద్ఘాటించారు. కష్టాలు లేని సుపరిపాలన అందిస్తానని చెప్పారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ పురంధేశ్వరితో కలిసి ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ సర్వీస్ను ప్రారంభించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దసరా మహోత్సవాల సమయంలో సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి నూతన సర్వీసు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో ప్రారంభించిన ఢిల్లీ, ముంబై విమాన సర్వీసులు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులోనూ వారణాసి, కొచ్చిన్, షిరిడి, గోవా వంటి ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. గతంలో ఢిల్లీకి కనెక్టివిటీ అలాగే ముంబైకి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎంత సక్సెస్ఫుల్ గా ఈరోజు జరుగుతున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లో రాజమండ్రి, ఢిల్లీ, రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ రోజు నడుస్తున్నాయి. వచ్చే క్వార్టర్ 3 నెలల వరకు ఈ యొక్క ఏటీఆర్ ఏదైతే మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో, తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వస్తుందో, 70 సీట్లు ఉన్నటువంటి ఏటీఆర్ లో 35 సీట్లు టికెట్ తాలూకా ఫేర్ 1999 1999 రూపాయలకి అలాగే మరొక 35 సీట్లు 4000 రూపాయలకే ఫిక్స్ చేస్తున్నాం. అంటే మీరు 5 నిమిషాల్లో మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో, రేపు చూస్తే మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో బాధ గాని అనుమానం ఎక్కడా లేకుండా ఫస్ట్ 35 సీట్స్ 1999 కి, మరొక 35 సీట్స్ 4000 రూపీస్ కి క్వార్టర్ అంతా కూడా పండగ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ 3 మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద ఇది చేస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో ఈపురపాలెం స్ట్రైట్ కట్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఆక్రమణలకు గురైన స్ట్రైట్ కట్ను పునరుద్ధరించాలని కోరుతూ మత్స్యకారులు చలో బాపట్ల చేపట్టారు. కాలువ వద్ద నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలంటూ వాడరేవు సహా చుట్టుపక్కల ఉన్న 8 మత్స్యకార గ్రామాల నుంచి బాపట్ల కలెక్టరేట్కు గంగపుత్రులు భారీగా తరలి వెళ్లారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సమస్య పరిష్కరించే వరకు పోరాడతామని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక 120 రోజుల నుంచి ఈ యొక్క స్ట్రైట్ కట్ కాలువ గురించి మేము అనేక విషయాలు మేము తెలియపరుస్తున్నప్పుడు కూడా కలెక్టర్ గారికి కానీ వీళ్ళందరూ కూడా చేసినా సరే వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఎటువంటి ఇంతవరకు చేయలేదండి. వాళ్ళు దానాపేట నుంచి, వాడవ నుంచి, అనేక ఊర్ల నుంచి మేము వస్తూ ఉంటే శాంతియుతంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా మార్గాన్ని, రోడ్డు మార్గాన్ని వెళ్ళి కలెక్టర్ గారికి మా వినపవాళ్ళు చెప్పుకోవడానికి మేము వెళ్తూ ఉంటే ఆ ప్రభుత్వ భూమి మాకు వద్దు, ఎవరికి వద్దు, మాకు ఉన్న కాలువ మాకు మాత్రం ఇవ్వండి, మీ ప్రభుత్వం భూమి మా మత్స్యకారులకి ఇంత కూడా వద్దండి, మాకు బోర్డులకి ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అదే చేయండి. మాకు మేము ఎమ్మెల్యేలు కానీ విమర్శించట్లేదు, ఎవరు కూడా విమర్శించట్లేదు. మత్స్యకారులని జాలు ఉంటే మీరు అధికారులు అందరూ వచ్చి కలెక్టర్తో సహా ఈరోజు చేసిన ధర్నా విజయవంతం చేసి మాకు ఫుల్ హామీ ఇస్తారని ఇదిగో మీడియా తరపున ఈ యొక్క వాటర్ మత్స్యకారుల గ్రామం తరపు ఒక సభ్యుడిగా నేను వినపం చేస్తున్నానండి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించగా త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సీఎంతో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లకు సంబంధించి
సంబంధించి వెలువడిన గెజెట్ నోటిఫికేషన్లు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థి ఎంపికలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళుతున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకే అభ్యర్థి ఎంపిక బాధ్యత అప్పగించారు. ఆశావహుల జాబితా సిద్ధం చేయడం సహా వారికి పార్టీతో ఉన్న అనుబంధం, ప్రజల్లో వారికి ఉన్న పరపతి తదితర అంశాలను కూడా పొందుపరచాలని సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, ఒకరు దోపిడీ చేసి వెళ్లిపోతే మరొకరు వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక సర్పంచులు నరకయాతన అనుభవించారని చెప్పారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని ఆక్షేపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే జరుగుతోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు అవినీతిపై తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని రామచంద్రరావు కోరారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు. వాళ్ళకు మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఎండబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతు బంధు 15,000లో కేవలం 6,000 మాత్రమే రావడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు. ప్రజలకు వాగ్దానాలు చేసినాయి. ఒకరు మొత్తం దోపిడీ చేశారు, ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. అయితే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికి కూడా భారతీయ జనతా పార్టీ మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రికమెండ్ చేసినటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన నిధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది. ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగున్నారు, కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 95% పైనే తగ్గాయని జాతీయ నేర గణాంక విభాగం ఇచ్చిన గణాంకాలు కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం అనడానికి నిదర్శనమని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వేరువేరుగా పోస్టులు పెట్టిన ఇరువురు 2014లో తెలంగాణలో రైతులు, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1,347 ఉంటే 2023లో 56కు తగ్గిందని గుర్తు చేశారు. 2014 ఏడాది దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 10.9% ఉంటే 2023 నాటికి 0.51% తగ్గిందన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైందన్న వారు 2 ఏళ్లలోనే సుమారు 700కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ రావాలి, రైతులు చల్లగా 100 ఏళ్లు వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని నూతన డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డి తెలంగాణ 6వ డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన, తెలంగాణలో శాంతి భద్రతలను అదుపులో తీసుకొచ్చేందుకు బలమైన జట్టు ఉందని, బేసిక్ పోలీసింగ్ సాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని శివధర్ రెడ్డి తెలిపారు. ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ హెడ్ గా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సైజ్ కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. దీన్ని నెగ్లెక్ట్ చేయలేము, దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను.
పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ సేవకు సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 100 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. త్యాగం, నిస్వార్థ సేవ, క్రమశిక్షణకు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం ఉదాహరణ అని మోదీ ప్రశంసించారు. స్వాతంత్ర్యానంతరం ఆర్ఎస్ఎస్ను నిషేధించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయన్న ప్రధాని, అయినా ఆ సంస్థ ద్వేషాన్ని పెంచుకోలేదన్నారు. ఈ ప్రపంచంలో అంటరానితనం కంటే మరో పాపం లేదని దేశ ప్రజలకు వివరించారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంఘ్ కృషి చేస్తోందన్న ప్రధాని, ప్రతి పౌరుడు చైతన్యవంతుడు అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఆలోచనలు, పనులు ఎలా ఉంటాయో మన జీవితాలు అలాగే ఉంటాయని వివరించారు. సమాజం బాగుపడినా చెడిపోయినా ప్రతి ఒక్కరూ బాధ్యులేనని మోదీ చెప్పుకొచ్చారు. ఇతర దేశాలపై ఆధారపడటం వీలైనంత వరకు తగ్గించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. స్థాపన నాటి నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ నిర్మాణంపై దృష్టి సారించిందని మోదీ అన్నారు. समाज जीवन के ऐसे कई क्षेत्रों में संघ निरंतर कार्य कर रहा है और इस यात्रा की भी एक विशेषता रही है. संघ की एक धारा अनेक धारा तो बनी, मल्टीप्लाई तो होती गई, लेकिन उनमें कभी विरोधाभास पैदा नहीं हुआ, डिवीजन नहीं हुआ, क्योंकि हर धारा का विविध क्षेत्र में काम करने वाले हर संगठन का उद्देश्य एक ही है, भाव एक ही है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దీపావళి కానుక ప్రకటించింది. పండుగల వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం డిఏ 3% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి డిఏ పెంచగా తాజా పెంపుతో 55% ఉన్న డిఏ 58%కి చేరింది. ఈ పెంపుతో కేంద్రంపై 10,084 కోట్ల రూపాయల భారం పడనుంది. దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు 5,863 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఉద్దేశించిన పథకానికి 11,440 కోట్ల రూపాయలు కేటాయించింది. రబీ సీజన్లో రైతులకు మద్దతు ధర అందించేందుకు 84,263 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బయోమెడికల్ రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు 1,500 కోట్లు కేటాయించింది. జీఎస్టీ తగ్గించిన వేళ, దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఊపునిచ్చిన వేళ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడికి ప్రాధాన్యమిచ్చింది. ఈ దిశలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ త్రైమాసిక మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించింది. వరుసగా రెండోసారి రెపో రేట్ను 5.5% వద్దే కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో 0.25% చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్లో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలా 3 వరుస సమీక్షల్లో కలిపి రెపో రేటు 1% తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆగస్టులో వడ్డీ రేట్ల జోలికి వెళ్లని ఆర్బీఐ ఇప్పుడు కూడా యథాతథంగా 5.5% కొనసాగిస్తున్నట్టు తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత సూచి సిఐపి ఆధారిత ద్రవ్యోల్బణం 4% లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చని ఎస్బీఐ అంచనా వేయగా, జీఎస్టీ హేతుబద్ధీకరణతో అక్టోబర్లో అది మరింత తక్కువ ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు 6.5% ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఇప్పుడు ఆ అంచనాను 6.8%కి పెంచింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రణాళికలు లేవని భారత రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. యూపీఐ ప్లాట్ఫామ్ల లావాదేవీలకు ఫీజు వసూలు చేసే అంశాన్ని తాము పరిశీలించడం లేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపులకు అదనపు ఛార్జీలు విధించడంపై సందేహాలను ఆయన తిప్పికొట్టారు. ప్రస్తుత విధానంలో యూపీఐ సేవలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని హామీ ఇచ్చారు. మరోవైపు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు పలు సేవలు విస్తరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేయటం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు డీసీ అనే పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ రూపొందించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు అనే ట్యాగ్ లైన్ జోడించారు. ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయం సిబ్బంది గుర్తించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు పేరుతో మాత్రమే అధికారికంగా ఫేస్బుక్ పేజీ ఉందని స్పష్టం చేశారు. ఇది కాకుండా మరే ఇతర ఫేస్బుక్ అకౌంట్లు కలెక్టర్కు సంబంధించినవి కావని వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, నకిలీ అకౌంట్లను నమ్మి మోసపోవద్దని, అనుసరించవద్దని హెచ్చరించారు. కలెక్టర్ పేరుతో నకిలీ అకౌంట్ అంశంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,40,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా 2,59,937 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 39 ప్రధాన గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్ల వరదను విడుదల చేస్తూ ఉండగా ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,085 అడుగులకు చేరుకుంది. అటు భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గుతోంది. సుమారు 3 అడుగుల నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం 47 అడుగుల వద్ద ప్రవహిస్తుండగా రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి 13.6 అడుగులు దాటి ప్రవహిస్తోంది. డెల్టా కాలువలకు 13,200 క్యూసెక్కులు, సముద్రంలోకి 12,59,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పలు లంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద రెండో ప్రమాద హెచ్చరికకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి వరద తగ్గుముఖం పడుతోంది. వరద ఉధృతి తగ్గడంతో 10 గేట్లను 20 అడుగులెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 5,46,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. 5,34,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,000 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 20 అడుగులెత్తి 4,64,740 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 5,16,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 5,32,000 క్యూసెక్లు ఉంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద 5,35,000 క్యూసెక్ల నీరు చేరుతుండగా 5,53,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6,68,980 క్యూసెక్లు ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్వల్పకాలిక వ్యయ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో దాదాపు 7 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎదుర్కొంటోంది. అర్ధరాత్రి గడువుకు ముందే ఈ బిల్లును సెనేట్ ఆమోదించనందున అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. ప్రభుత్వానికి మరో 7 వారాలకు సరిపడా నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లు అమలుపై అమెరికా సెనేట్లో నిర్వహించిన ఓటింగ్లో అధికార రిపబ్లికన్ పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది. ఈ బిల్లు ఆమోదానికి సెనేట్లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా 60 ఓట్లు సాధించాలి. కానీ తాజాగా సెనేట్లో నిర్వహించిన ఓటింగ్లో రిపబ్లికన్ పార్టీ 55, విపక్ష డెమోక్రటిక్ పార్టీ 45 ఓట్లను సాధించాయి. ఈ బిల్లులోని ప్రతిపాదనలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా అది ఆమోదం పొందక అమెరికాలో షట్డౌన్ మొదలైంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బలమైన ఆరోగ్య సంరక్షణ సంబంధిత ప్రయోజనాలను డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి రిపబ్లికన్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చని కారణంగా స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్డౌన్ మొదలైంది. షట్డౌన్ వల్ల అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై షట్డౌన్ ప్రతికూల ప్రభావం చూపనుంది. ఫిలిప్పీన్స్లో సంభవించిన పెను భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 69కి పెరిగింది. 10ల సంఖ్యలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి సెంట్రల్ ఫిలిప్పీన్స్లో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది. సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ఈ నగరంలోనే 14 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భూకంపం వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు లెటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తర్వాత సునామీ హెచ్చరికలను అధికారులు ఎత్తేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖకు రానున్నాయన్న చంద్రబాబు. త్వరలోనే ఐటీ హబ్గా మారుతుందని సీఎం విశ్వాసం. రాజమహేంద్రవరం, తిరుపతి మధ్య విమాన సర్వీసు ప్రారంభం. త్వరలోనే వారణాసి, షిరిడీకి నడుపుతామన్న రామ్మోహన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై రేవంత్ సమీక్ష. ఆశావహుల జాబితా సిద్ధం చేయాలని 3 మంత్రులకు ఆదేశం. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని స్పష్టీకరణ.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ సేవకు సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వెల్లడి. మరోసారి ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ మొగ్గు. వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లకుండా ద్రవ్య పరపతి సమీక్ష. స్వల్పకాలిక వ్యయ బిల్లుపై ట్రంప్ సర్కార్కు ఎదురుదెబ్బ. ఆమోదం తెలపని సెనేట్. 7 ఏళ్ల తర్వాత అమెరికాలో షట్డౌన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.